హలో ఫ్రెండ్స్, అనంతమైన భగవంతుని సృష్టిలో ప్రతిదీ వింతే. మానవ మేధస్సుకు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ సృష్టిలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి రహస్యాల్లో ఒకటి ఈ మల్టీవర్స్. మనం నివసిస్తున్న యూనివర్స్ కాకుండా ఇలాంటి ఇంకా చాలా విశ్వాలు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్పే థియరీనే మల్టీవర్స్ అని అంటారు. కథల్లోనూ ఇంకా సినిమాల్లోనూ మనకు పరిచయమైన ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ అసలు కట్టు కదా లేక నిజంగానే ఈ విశ్వం లాంటి మరెన్నో విశ్వాలు నిజంగా ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి అంటే ఎస్, మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని ఒక నిజమైన థియరీని అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫిజిక్స్ లో కాస్మాలజీ, క్వాంటమ్ ఫిజిక్స్ ని యూజ్ చేసి చాలా మంది సైంటిస్టులు చాలా థియరీస్ ని చెప్పగలిగారు. అవన్నీ క్లారిటీగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. అయినా సరే మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా చెప్పలేము. చాలా రీసెర్చ్ చేసి నేను గ్యాదర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మల్టీవర్స్ అనే పదం ఎలా వచ్చింది, దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. 1895 లో విలియం జీన్స్ అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్ యూనివర్స్ కాకుండా ఇలాంటి యూనివర్స్ లో ఇంకా చాలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్పి ఈ కాన్సెప్ట్ కి మల్టీవర్స్ అని పేరు పెట్టారు. మల్టీవర్స్ అనే పేరు ఈ ప్రపంచం మొట్టమొదటిసారి అప్పుడే విని ఉండవచ్చు. కానీ ఆయన చెప్పిన ఈ కాన్సెప్ట్ మాత్రం ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాకి చెందిన చాలా హిందూ స్క్రిప్చర్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. మల్టీవర్స్ అనే మాట వినగానే మనం రాకెట్ ఎక్కి యూనివర్స్ ని దాటి ఎక్కడ ఉన్న మనలాంటి ఇంకో యూనివర్స్ కి వెళ్లి రాగలం. ఒకటి లేదా కొన్ని ప్రదేశాలు కాదు మల్టీవర్స్ అంటే. అలాగని అదేదో ఫిక్షనల్ కాన్సెప్ట్ కూడా కాదు. మరి మల్టీవర్స్ అనేది ఏంటి, అసలు దాన్ని ఎలా కనుగొన్నారు అంటే, మొట్టమొదటిసారి కొంతమంది మేధావుల ఇమాజినేషన్ నుండి పుట్టిన ఈ కాన్సెప్ట్ ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. టెలిస్కోప్ లో చూసిన ఈక్వేషన్ తో క్యాలిక్యులేట్ చేసి శాటిలైట్స్ ని పంపించి యూనివర్స్ దాటి ఏముంది అని చాలా పరిశోధనలు జరిగాయి. వీటి ద్వారా తెలిసింది ఏంటి అంటే, మన యూనివర్స్ దాటి ఇంకా ఏదో ఉంది అని కనుక్కున్నారు. అప్పటికి మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. కొన్నాళ్లకు టెక్నాలజీ ఇంకాస్త మెరుగుపడింది. కొత్త టెలిస్కోప్లు వచ్చాయి. కొత్త టెలిస్కోప్లు యూనివర్స్ కి చెందిన కొన్ని ఆబ్జెక్ట్స్ ని చూసినప్పుడు మల్టీవర్స్ నిజంగానే ఉంది అని ప్రూవ్ అయింది. అయితే ఆ మల్టీవర్స్ లో కూడా ఇంకో భూమి ఉంటుందా, ఆ భూమిలో మనలాంటి మానవులు ఉంటారా, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనే దానికి ఎవరు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయారు. కానీ కొందరు సైంటిస్టులు మాత్రం క్వాంటమ్ ఫిజిక్స్ ని బేస్ చేసుకొని మల్టీవర్స్ అండ్ ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ మీద ఒక ఇమాజినరీ థియరీని ప్రపోజ్ చేశారు. దీనికి థియరిటికల్ ఎవిడెన్స్ ని చూసినప్పటికీ ప్రాక్టికల్ గా దీన్ని ప్రూవ్ చేయడం 99% అసాధ్యమని చెప్పుకోవాలి. సరే, క్వాంటమ్ మెకానిక్స్ ని యూజ్ చేసి మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని ఎలా సపోర్ట్ చేస్తారో తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతిదీ ఆటమ్ అంటే అణువుతో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆటమ్ లో సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, లైక్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఒక్కోసారి వాటి గమనం ఒక్కోలా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి ఎలక్ట్రాన్స్ అనేవి క్లాక్ వైజ్ లో రొటేట్ అయి ఉండవచ్చు, లేదా అవే ఎలక్ట్రాన్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయి ఉండవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఆ రెండు మూమెంట్స్ ఒకేసారి జరగవచ్చు, కానీ రెండు వేరు వేరు యూనివర్స్ లో అలా జరుగుతూ ఉండవచ్చు అని చెప్తుంది. ఇంకా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వేరు వేరు పర్మటేషన్స్ లోను పాసిబుల్ అయ్యే వేరు వేరు మూమెంట్స్ లో అన్ని వేరు వేరు యూనివర్స్ లో జరుగుతూ ఉంటాయి. ఇలా రకరకాల ఆటమ్స్ లో ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ అండ్ డిఫరెంట్ యూనివర్స్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ప్యారలల్ లైఫ్ ని ఇదే థియరీని యూజ్ చేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఈ అటామిక్ బిల్డ్ ఆఫ్ అనేది సిమిలర్ గా ఉన్నప్పుడు బట్ నాట్ సేమ్ అయినప్పుడు మన లైఫ్ ఇంకా మన ప్యారలల్ యూనివర్స్ లో ఉండే మనలాంటి సిమిలర్ పర్సన్స్ లైఫ్ ఒకేలా ఉండవచ్చు. రూపురేఖల నుండి వ్యక్తిగతం వరకు చాలా సిమిలారిటీస్ ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో మతిపోయే విషయం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు రెండు సిమిలర్ యూనివర్స్ నుండి టూ సిమిలర్ పీపుల్స్ యొక్క లైఫ్ అనేది ఒక్కోసారి కోఇన్సిడెంట్ అవ్వవచ్చు. అది ఎలా అంటే, ఆల్మోస్ట్ మనం ఇంకా మన సరౌండింగ్స్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ అంటే సిమిలర్ గా ఉన్నప్పుడు మన లైన్స్ కోఇన్సిడెంట్ అవ్వవచ్చు. ఇలాంటి సమయంలో ఆ యూనివర్స్ యొక్క లైన్ ఇంకా మన యూనివర్స్ యొక్క లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ లో మన బ్రెయిన్ ఇంకా మన ప్యారలల్ లైఫ్ లో ఉండే మనలాంటి వ్యక్తి యొక్క బ్రెయిన్ ని ప్లేస్ చేసినప్పుడు డేటాని షేర్ చేసుకుంటాయట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డేటా ట్రాన్స్ఫర్. మళ్ళీ ఇంటర్సెక్షన్ పాయింట్ ని దాటి మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనం కొత్తగా అనుభూతి చెందుతాం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక్కోసారి మనం కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ మనకి బాగా తెలిసిన ప్లేస్ లా అనిపించడం, మన జీవితంలో ప్రజెంట్ జరుగుతున్న ఒక సంఘటన ఇంతకు ముందు జరిగింది అనిపించడం, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా ఊహించగలిగే వంటివి జరుగుతాయి. దీన్ని డెజావు అని పిలుస్తూ ఉంటారు. ఈ డెజావుని మనం ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తాము అంటే మల్టీవర్స్ వల్లనే అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా మల్టీవర్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ థియరీస్ ని చెప్తూనే ఉన్నారు. కొంతమంది తమ రియల్ లైఫ్ లో మల్టీవర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాము అని కూడా చెప్తున్నారు. కానీ దీనిపైన ఎలాంటి ప్రాక్టికల్ ఎవిడెన్స్ అనేవి లేవు. కొన్ని అబ్నార్మల్ కేసెస్ ని సీసీటీవీలో భద్రపరిచినప్పటికీ దానికి మల్టీవర్స్ కి మధ్య కనెక్షన్ ని ఎవరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. నేటికి కూడా మల్టీవర్స్ మీద అనేక పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్ట్.
సైంటిస్టులు. కానీ సైన్స్ అనే మాట పుట్టక ముందే స్పిరిచువాలిటీని అలవర్చుకునే ఈ దేశంలో ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ సుపరిచితమే. చాలా హిందూస్ కల్చర్స్ లో ఈ మల్టీవర్స్ గురించి పేర్కొన్నారు. 7 లోకాలు, 5 మండలాలు, అందులో ఉండే సూర్యమండలం, దాని చుట్టూ తిరిగే భూమండలం, దాని చుట్టూ తిరిగే చంద్రమండలం, ఈ మిల్కీవేకి సంబంధించింది అయితే పరమేష్ఠి మండలం చుట్టూ సూర్యమండలం తిరుగుతుంది. ఇంకా పరమేశ్వరి మండలం చుట్టూ స్వయంభు మండలం తిరుగుతుంది. ఈ స్వయంభు మండలాన్ని బ్రహ్మలోకంగా పేర్కొన్నారు. ఇదంతా ఒక విశ్వం అయితే ఇలాంటివి అనంతమైన విశ్వాలు ఈ సృష్టిలో ఉన్నట్టు మన ఋషులు గ్రంథాల్లో చెప్పారు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవ స్వయంగా ఒకనాడు బ్రహ్మదేవునికి ఈ సృష్టిలో ఉన్న అనంతమైన బ్రహ్మలందరినీ చూపించి తన సృష్టిలో లెక్కించలేనివన్ని విశ్వాలు ఉన్నాయని చెప్పారట. ఇంకా చెప్పాలి అంటే ఈ అనంతమైన విషయాలన్నీ కలిపి ఈ సృష్టిలో ఒక పావుభాగం మాత్రమే వంతు. మిగతా 3/4 పార్ట్ మనిషి ఊహకు అందనిది, మాటల్లో చెప్పలేనిది. సింపుల్ గా మనం చెప్పడానికి ఈజీగా విష్ణుమాయ అనుకోవచ్చు. అంతేకాదు పురాణాల్లో మల్టీవర్స్ కోసం ఇంకా మన టైం లైన్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే కేవలం హిందూయిజం మాత్రమే ఈ మల్టీవర్స్ ని సపోర్ట్ చేస్తుందా అంటే కాదు. ఇస్లాం ఇంకా క్రిస్టియానిటీ కూడా ఈ మల్టీవర్స్ ని సపోర్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఆ మతాల వారు కూడా మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ని బిలీవ్ చేస్తున్నట్ట. సరే, ఏది ఏమైనప్పటికీ మన పురాణాల్లో ఏనాడో రాసి ఉన్న కొన్ని రహస్యాలను సైన్స్ ఇప్పుడిప్పుడే కనుక్కుంటుంది. మల్టీవర్స్ కూడా అలాంటిదే. దీని మీద ఫ్యూచర్ లో ఇంకా క్లారిటీ వస్తుంది అని ఆశిద్దాం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు మల్టీవర్స్ ని మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకవేళ మీరు మల్టీవర్స్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కామెంట్స్ లో తప్పక తెలియజేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.